అలంపల్లి రామ్కోటి ముదిరాజ్ ఓట్లు బీసీలవి, సీట్లు పదవులు దొరలవి, ఇచ్చేది బీసీల రాజ్యం, బీసీ సీఎం కావాలని పల్లె పట్నం బహుజన చైతన్యం చేశాను. బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని గత 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అలంపల్లి అన్న, నీకు ఇప్పుడు లైవ్లో తీసుకుంటాను, ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మాట్లాడు. మంచి బ్రహ్మాండంగా మన ఆర్ కృష్ణన్నతో నిరంతరంగా ఉండి పోరాటం చేసినటువంటి పోరాట యోధులు మీరు. మరి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మరి మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను ఆ నంబర్కు ఫోన్ చేస్తే ఒక్కసారి మాట్లాడండి. మాట్లాడితే ఏం జరుగుతుంది, అసలు బీసీల కథ ఏంది, అసలు బీసీ రాజ్యాధికారం వస్తుందా రాదా, అసలు ఎటువైపు పోతున్నది, ఏం చేస్తున్నారు ఏంటనేటటువంటిది నేను మీతో మాట్లాడతా. మరి ఒకసారి మరి ఓకే అని చెప్పేసి ఓకే అని మీరు పెడితే 100% ఖచ్చితంగా మీకు ఫోన్ చేసే మాట వాస్తవం. మీ నంబర్ అయితే అదే పనిచేస్తుంది కదా. మరి ఒక్కసారి ఓకే అని చెప్పేసి మీరు నాకు మెసేజ్ పెడితే నీకు ఫోన్ చేస్తా. మీరు రెడీ ఉన్నారంటే ఓన్లీ వాయిస్ మాత్రమే, అంటే వీడియో మాత్రం కాదు, మనము తయారు కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఓకే అంటే ఇమీడియట్లీ నేను మిమ్మల్ని తీసుకుంటా. నిజంగా 25 సంవత్సరాల పోరాటం, మీ 25 సంవత్సరాల నుంచి నేను మాత్రం చూస్తూ ఉన్నా. మనం కూడా పాటలు చేసిన సందర్భం ఉంది. కృష్ణన్న మీద బ్రహ్మాండమైన వీడియో తీసిండ్రు, ఆర్ కృష్ణన్న మీద, అది ప్రచారం కూడా చేసిండ్రు. మరి మీ కాంట్రిబ్యూషన్ కూడా బీసీలకు మామూలుగా లేదు, చాలా ఉన్నది. మరి మొన్న కూడా జాదుల సీనన్న కూడా మాట్లాడిండు. మరి మీరు కూడా మాట్లాడుతానంటే డెఫినెట్గా లైవ్లో తీసుకుంటా. మరి వస్తలేదా? తీసుకుందాం, చూద్దాం. లిఫ్ట్ చేస్తాం. జాగ్రత్త, లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అన్న నమస్తేనా? హలో అన్న నమస్తేనా? నమస్తే. అలంపల్లి రామ్కోటి ముదిరాజ్, నేను అన్న విష్ణు కిషోర్ అన్న. నేను అన్నా నమస్కారం, విష్ణు కిషోర్ అన్న. నమస్తే. లైవ్లో ఉన్నారు, మాట్లాడతారు కదా అన్న? మాట్లాడతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్కి వచ్చినందుకు మీ మెసేజ్ చూసి ఇమీడియట్లీ లైవ్కి తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీసీ ఉద్యమ నేత, 25 కాదు 30 ఏళ్ళ నుంచి ఒక్కటే తాటి మీద బీసీల కోసం ఒకటే తాటి మీద ఆల్రెడీ ఉద్యమంలో మమేకమై, బీసీ ఉద్యమంలో మమేకమై అద్భుతమైనటువంటి ఉద్యమం చేస్తూ ఒకే తాటి మీద ఉండి అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఏమంటారన్నా, అసలు నిజంగా బీసీల రాజ్యం వస్తుందంటారా? అన్న, బీసీల రాజ్యం రావాలన్నా నోరు లేని మూగజీవుల కోసం ఈ కొందరిని మేధావులను ఈ సమాజంలో భగవంతుడు అనేటటువంటి వాడు సృష్టించినటువంటి మనుషులు, నాయకులు అనేటటువంటి వాడు లేబర్ కంటే, కూలీ కంటే వాడు నాయకుడు అనేటటువంటి వాడు తెల్ల బట్టలు వేసుకొని కాలర్ ఎగరేయడానికి పుట్టలే. యాక్చువల్ గా ప్రజల సమస్యలు భుజస్కంధాల మీద మోయడానికి పుట్టిందన్న సంగతి నాయకులకు అందరికీ కూడా తెలవాలి. నాయకుడు అనేటటువంటి వాడు అసెంబ్లీలో ఫోజు కొడుతున్నాడు, పార్లమెంట్ లో ఫోజులు కొడుతున్నారు. ఫోజులు కొట్టడానికి కాదన్నా, ఈ పేద ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో ఉన్నాడన్న సంగతి తెలుసుకోవాలన్న సంగతి నాయకులకు తెలవాలి, పార్లమెంట్ లో ఉన్నటువంటి నాయకులకు తెలవాలి. లేకపోతే వీళ్ళకంటే దీనమైన స్థితిలో పుడతారు మన వచ్చే జన్మలో. 100% దీనమైన స్థితిలో, చాలా ఘోరమైన స్థితిలో పుడతారు. ఎందుకంటే వీళ్ళ పాపాలను కడగడానికి, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తారేమోరా నాయన, మా గోస మా పరిస్థితులు తీరుస్తారేమోరా నాయన అన్నటువంటి దీంతో అసెంబ్లీకి పంపిస్తుంది మీ దొంగల్ని. ఈ దొంగలు ఏం చేస్తున్నారన్నా, ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేదరికం నిర్మూలన చేసుకోవడానికి కేవలం ఓటేస్తే సుఖం, అమ్మ హాయిగా ఎమ్మెల్యే అయినా ఇక నా పెళ్ళానికి బంగారం ఫికర్ లేదు, నా పెళ్ళానికి భూమి ఫికర్ లేదు, నా పెళ్ళానికి గెస్ట్ హౌజుల ఫికర్ లేదు,
ఇంకా మామిడి తోటలు ఫికర్ లేదు, బెంజి కార్లు ఫికర్ లేదని చెప్పేసి ఈ దొంగనా కొడుకులు కార్లు సంపాదించుకోవడము, మూటలు సంపాదించుకోవడము, ఈ రకమైనటువంటి దిశలో పోతున్నారన్న. ప్రజల పేదరికం మర్చిపోతున్నారన్న. 100% వాస్తవము. వాస్తవానికి మీరు ఉద్యమాలు అంటే ఇప్పుడు నిరంతరంగా చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ అద్భుతంగా మీరు కొట్లాడి సీట్లు ఇప్పించి డబ్బులు తక్కువ చేయించి పేద ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే ఏ కాలేజీ ఏ లీడర్కు ఈనకుండా అయిపోయారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఉద్యమాలు ఎటు పోతున్నాయి? ఎందుకోసం ఇట్లా జరుగుతుందన్న? ప్రభుత్వం అనేటటువంటిది పూర్తిగా ఈ ఉన్నత వర్గాలకు లోకువైపోయి చేయి జాపుతుంది. అంటే ఈ ప్రభుత్వమే కాలేజీలు నడిపిస్తుంది. అంటే టిఆర్ఎస్ కాలేజీ, టీడీపీ కాలేజీ, బీజేపీ కాలేజీ, కాంగ్రెస్ కాలేజీలు అయిపోతున్నాయి. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క వర్గాన్ని సంబంధించినటువంటి వ్యక్తులను అలా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఎంప్లాయ్మెంట్ అలా పంపించేసి ఏమైనా సమస్య ఉందంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, నేను సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ ఇమేజ్ తోటి అందులో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది జాయిన్ అవుతుంది. ఎందుకన్నా ఈ కాలేజీలలో నారాయణ, శ్రీ చైతన్య, ఇంకా రకరకాల కాలేజీలు చాలా, మన శ్రీ గాయత్రి లాంటివి. ఒకప్పుడు మీకన్నా భయపడి వాళ్ళు కనీసం ఫీజులు తక్కువ చేయడమో లేకుంటే జాగ్రత్తగా పిల్లలకు చూసుకోవడమో దాని జరిగేది. ఇప్పుడు అది లేదు. అసలు ఏ లీడర్కు భయపడేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత రెండవది ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేనేలేదు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో ఆర్ కృష్ణ గారు మేమంతా మీకు తెలిసిన విషయం 100% పోరాటం చేస్తే అలా ఇంటర్ వదిలిపెట్టి ఒక్కటి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా ₹1 లేకుండా కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ₹1 కూడా లేకుండా ఉచిత విద్య కావాలని చెప్పేసి దీక్షలు కూర్చొని పోరాటాలు చేసి లాస్ట్ ఎన్నో సమస్యలను ఆయన ముందర పెడితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒకటే మాట, ఏ విద్యార్థి అయితే కౌన్సిలింగ్ లో వస్తూ వాళ్ళందరికీ ఉచిత విద్య అన్నాడు. మళ్ళా కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ₹35,000 విధించింది బీటెక్ వాళ్ళకు. మళ్ళీ అన్ని ఫీజులు తక్కువ చేసుకుంటూ వచ్చింది. అయితే ఎవడన్నా నాయకుడు వచ్చినటువంటి వాడు, ఎవడన్నా సీఎం అయినటువంటి వాడు పాత స్కీములను ఎత్తేయనికి వస్తాడా, కొత్త స్కీములు పెట్టడానికి వస్తాడా అన్న ప్రశ్న. 100% కొత్త స్కీములు పెట్టాలా, పాత స్కీముల్ని కొనసాగించాలా. అది కానీ మొత్తం ఎత్తేయడము, కొత్తది తీసుకొచ్చేసి దాన్ని టైంపాస్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి. అన్న కిషోర్ అన్న ఒక్కటే గుర్తు పెట్టుకోండి, జీవితంలో ఒక్కని ఆలోచన మీద రాష్ట్రం నడుస్తుంది. ఒక్కని ఆలోచన మీద రాష్ట్రం నడుస్తుందా? ఒక్కని ఆలోచన మీద కుటుంబమే నడవదన్నా. భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఒక మాట మాట్లాడుతుంది, భార్య ఒక మాట మాట్లాడితే పిల్లలు ఒక మాట మాట్లాడతారు, పిల్లలు ఒక మాట మాట్లాడితే అవ్వ ఒక మాట మాట్లాడతారు, అవ్వ ఒక మాట మాట్లాడితే తాత ఒక మాట మాట్లాడతారు. ఇంట్లోనే 4 కోరికలు ఉంటాయి. రాష్ట్రంలో ఒక్కరి మైండ్ తోటి రాష్ట్రం మొత్తం పరిపాలన జరగాలంటే ఎట్లయితుందన్నా? ఒక్కరి తమాకు మనకి నచ్చినట్టుగా చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఏ రకంగా ఉంటుంది చెప్పండి మీరు? 100%. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక్క ఆలోచన సరిపోదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజల యొక్క ఆలోచన ధీటుగా నువ్వు పార్లమెంట్ నడిపియాలి, అసెంబ్లీ నడిపియాలి తప్ప నీ యొక్క ఆలోచన నేను హ్యాపీగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా, ఏసీ గోడల మధ్యలో ఉన్నా, ప్రజల సమస్యలు ఏం తెలియనటువంటి వానికి ఇలా అధికారం కట్టగడితే ఏమైతుంది? అసెంబ్లీకి అంకితం అయిపోతున్నాడు, పార్లమెంట్ కి అంకితం అవుతున్నాడు. వేదిక మీద నేను కూడా పోజు కొడతాను. మైక్ ఉంటే 100 మంది వింటారు, మైక్ ఉంటే 1000 మంది వింటారు. నేను మైక్ ఉంటే నాకు మీడియా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే 100 మంది సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్యేనైతే, నేను సీఎం నైతా. కానీ నా స్వలాభం కోసము, నా సుఖం కోసము నేను వీళ్ళందరినీ అన్యాయం చేసేసి నేను అసెంబ్లీలో కూర్చొని నేను సుఖపడితే వీళ్ళకి అన్యాయం చేసినాను కాదన్నా, వీళ్ళ పాపం ఒడిగట్టుకున్నాను కాదన్నా. 100%. అందుకే వీళ్ళ పాపం ఒడిగట్టుకోవడానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు, వీళ్ళ పాపం ఒడిగట్టుకోవడానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటున్నా, అరే బిడ్డ ముఖ్యమంత్రులారా, అరే ప్రధాన మంత్రులారా, మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి బిడ్డ, ఇవాళ మనిషి జీవితమే అద్దె జీవితం రా, 100 సంవత్సరాల అద్దె జీవితం రా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి, 5 సంవత్సరాల ప్రధానమంత్రి శాశ్వతం కాదు బిడ్డ. ఈ అందరు ఇక్కడ సుఖం జీవితం మొత్తం ఇక్కడ ఉండనిక రాలేదురా మీరందరూ. ఇలా తల్లి కడుపులో పుట్టినప్పుడు అందరం కూడా సమానమే కదరా. మరి మీకు 100,000 కోట్ల రూపాయలకు మీరెట్లా ఎదిగిపోతారా? పేదవాడు కటిక పేదవాడుగా కూటికి లేకుండా వీడెట్లా ఉంటారా? కూడు గూడు విద్య ఉద్యోగం లేకుండా మీరు ఇన్నేళ్ళు
పరిపాలిస్తున్నారు, దేనికోసం రాని అడిగి ప్రతి ముఖ్యమంత్రిని గల్ల పట్టుకొని అడుగుతున్నా. ఎస్ సూపర్ అన్న, చాలా అద్భుతము. ఇంకొకటి నేనేమంటున్నానంటే నిన్న మొన్నటి దాకా బీసీ వాదము అనేటటువంటి బీసీ వాదం ఎప్పటి నుంచో ఉంది, మీరు పోరాటం చేసినప్పటి నుంచి బ్రహ్మాండమైన బీసీ వాదం ఉంది, ఇంకా అప్పుడు అద్భుతంగా ఉండే. ఇప్పుడు బీసీ వాదం అన్నారు, కానీ ఇద్దరు రెడ్డిలు గెలిచిరు, బీసీ వాదం గెలిచిందంటారా? అంటే బీసీ వాదం అనేటటువంటిది పుట్టినరోజే ఏది కూడా గెలవదన్నా. ఇప్పుడు ఏమైతుందంటే బీసీ వాదం తోటి రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పార్టీ అనేటటువంటి దాని మీద ఒక నాయకుడు నేను బీసీ అనేటటువంటి దాని మీద మాట్లాడితే కాదు. ఇప్పుడు పార్టీ కూడా ఏది మన ఇప్పుడు అంటే బీజేపీ బీసీకి ఇచ్చింది, గెలిచిండు. బీసీ వాదం ఎట్లా గెలిచినట్లు కాదు కదా, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిస్తే అప్పుడు బీసీ వాదం గెలిచినట్లు. వాదం ఎప్పుడు కూడా బీసీ వాదం అనేటటువంటి దాని పాయింట్కి వచ్చేస్తే మీరు ఇలా బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకు ఉన్నటువంటి నిరుద్యోగాల కొరత, ఒక్కొక్క మెట్టు వచ్చేసరికి బీసీలలో అవేర్నెస్ వస్తుంది, బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలకు ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే చిన్న చూపు చూస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టయితే బీసీలలో చైతన్యం వస్తుంది. అయితే నేనేమంటున్నానంటన్నా, బీసీ వాదం తీసుకురావడం గొప్ప విషయమే, కానీ ఆ ఎవరైతే వాదం తెస్తున్నారో వాళ్ళు బీసీల కోసం కొట్లాడతలేరు. విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద కొట్లాడకుండా వాదాన్ని తీసుకొచ్చి పొలిటికల్గా వచ్చి వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మళ్ళీ పొలిటికల్గా ఎదిగిన తర్వాత బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలకు అన్యాయం చేస్తే ఏం చేస్తారన్న? ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎందుకంటే దుఃఖితుందంట, నీళ్లు పెట్టిందంట, కరిగట చేసిందంట, తుకం బీకిందంట, తుకం బీకి వరి నాటిన తర్వాత తన దగ్గర పొలాల దగ్గర భార్య పిల్లలు వదిలిపెట్టి పావులకు తేళ్ల కానీ పొలాల కాడ వండుకొని పంట వచ్చిన తర్వాత పంట కోసి కళ్ళం లేసి బంతి కొట్టి ఒడ్లు తీసుకొని ఒడ్లు ఎండ పెట్టి మిల్లు పట్టించి అప్పులోనికి అప్పు కట్టి బియ్యం నెట్టేసిందంట. ఇట్లా చేసిందంట. బియ్యం కడిగి బెల్లం అన్నం భార్య అన్నం వండిన తర్వాత ఒక ఆయన వచ్చిందంట. అన్నం వండి ఆడ తల్లలో పెట్టుకున్న తర్వాత ఒక ఆయన వచ్చి ఏమన్నాడంట, మెల్లగా ఆయన ఊదుకొని తిని బిడ్డ నాలుక కాలుతుంది గొంతు కాలుతుంది అన్నాడంట. ఆయన వచ్చి ఈయన ఎంత మంచోడు ఉన్నట్టున్నాడు రా నాయన అని చెప్పేసి ఇంత కష్టం చేసిన తల్లిదండ్రులను మర్చిపోయింది పిల్లగాడు. మర్చిపోయి ఆ పిల్లగాడు ఏం చేసిండు, వచ్చిన ఏదైతే ఒక మనిషి వచ్చిండో ఆ మనిషిని అప్పుడు అయ్యో నువ్వు దేవుడు లాంటి వాడు అని చెప్పి ఎంబడే కాళ్ళు మొక్కి నీ మాటనే కరెక్ట్ అనేటటువంటి దిశకుంది బీసీల పరిస్థితి. బీసీల కోసం మీరు గుర్తుపట్టి ఇలా ఏం చేసిండ్రు, 25 సంవత్సరాలు కాదన్నా మీరు దాదాపు 30 సంవత్సరాలుగా మీరు మొత్తం అన్ని త్యాగాలు చేసి జీవితం మొత్తం త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కొత్త బీసీ నాయకుల మంది జెండా లేపి ఏం చేస్తున్నారు, వాళ్ళ పదవుల ఆకాంక్ష కోసం, వాళ్ళ పదవుల మెప్పు కోసం, వాళ్ళకు మంత్రుల పదవుల కోసం, రకరకాల వాళ్ళ లబ్ధి కోసం మాటలు వచ్చి పేపర్లు పెట్టుకొని మీడియాలో పనిచేసి అక్కడిక్కడ పనిచేసినటువంటి నాయకుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఇవాళ నేను బీసీ నాయకుడిని, నేను ఒక్క బీసీ కూడా నేను ఒక స్కాలర్షిప్ ఇప్పియలే, ఫీజులు ఇప్పియలే, కానీ ఏమీ లేదు అసలు కనీసం మాట్లాడిన దిక్కుదివాన్ లేదు. అసలు కనీసము విద్యార్థుల తరఫు నుంచి మాట్లాడిన విషయమే లేదు. ఆ విషయం లేకుండా బీసీ వాదం తీసుకొస్తారట. ఒక్క విద్యార్థి కూడా జీవం పోసినటువంటిది లేదు, ఒక్క హాస్టల్ వసతులు కల్పించినటువంటిది లేదు. ఇదే ఆర్ కృష్ణ దగ్గర వేల మంది లెటర్ రాపించి ఇది చేపించినాము. ఎన్నెన్నో విద్యార్థులకు ఎంతో గ్రామాల ఇలా బీసీలు అంటే ఎవరంటే ఆర్ కృష్ణ అన్న, గ్రామాల బీసీలు ఎవరంటే అల్లంపల్లి రామకోట అని తెలుసు. ఎస్ అన్న, ఇప్పుడు మనము మిమ్మల్ని తీసుకొని పోయిన చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ తీసుకుపోయి ఫీజు తగ్గించుకొని ఒక 2-3 స్టూడెంట్స్ కూడా మీ ఆధ్వర్యంలో జాయిన్ చేసిన సందర్భాలు నాకు తెలుసు. నేనే తీసుకుపోయిన మిమ్మల్ని వాస్తవానికి తగ్గించి ఒక రోజు అయితే మీరు హోరాహోరీ చైతన్య కాలేజీలో ఆల్రెడీ కొట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నారాయణతో డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో నేను చూసిన. నేను ప్రత్యక్ష సాక్షిని, ప్రత్యక్షంగా మీతో ఆల్రెడీ జర్నీ చేసినటువంటి వ్యక్తిని. మరి అలాంటిది లేకుండా మీరు కనీసం మీరు ఆర్ కృష్ణ నన్ను ప్రక్కకు పెడితే మీరు చేసినంత కూడా ఆ వ్యక్తి చేయలేడు. మీరు చేసినంత కూడా ఒక విద్యార్థికి సాకారం చేసినటువంటి పరిస్థితి, ఒక జాజుల సీనన్న చేసినంత కూడా ఒక అణువు కూడా ఒక వ్యక్తికి కూడా చేయనటువంటి వ్యక్తి ఇలా బీసీ వాదం తీసుకొస్తే ఇలా మరి వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటావు? వీళ్ళంతా కూడా
అదే జాదుల శ్రీనివాస్ గౌడ్ ఇలా నేనే ఇప్పుడు అదే అల్లంపల్లి రామకోటి ఒకే కూటి పక్షులం. కాకపోతే ఆయన ఒక వేరే ఒక కుంపటి ఒక ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి గిట్టన అయింది కాబట్టి ఆయన పరిస్థితి మంచిగా ఉంది కాబట్టి ఆయన ఒక లా చదువుకున్నాడు కాబట్టి నాలుక మంచిగా ఉంది కాబట్టి 10 మందిలో ఒప్పించుకున్నాడు కాబట్టి ఒక నాయకుడిగా ఇది అయిపోయాడు. మేము అదే గుట్టి పక్షిలో అదే కొమ్మ కింద అదే చెట్టు కింద మూలుక్కుంటూ మేము కూర్చున్నాం. అయినప్పటికీ మాత్రము ఎప్పుడు కూడా వాదాన్ని మర్చిపోవట్లేదు, బీసీలను మర్చిపోవట్లేదు. మేము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ సమస్యలు అనేటటువంటిది ఖచ్చితంగా పరిష్కారం చేస్తా ఉన్నాం. అయితే నేను మిమ్మల్ని ప్రశ్న ఏమడుగుతున్నంటే ఎంత అద్భుతమైనటువంటి ఒక 30-40 ఏళ్ళ ఉద్యమం నడిపినటువంటి మీరు, అన్ని చూసినటువంటి మీరు, అనేకం బీసీలకు చేసినటువంటి మీరు, ఒక వ్యక్తి ఏమి చేయనోడు వెనుక ఎందుకు పోతున్నారని అడుగుతా ఉన్నా నేను. ఏమి చేయని వ్యక్తికి అమాయకులు పోతున్నారు, మూగజీవులు పోతున్నారు, తెలివనోళ్ళు పోతున్నారు, కాంట్రవర్షన్ లేపడానికి పోతున్నారు, బీసీలను తప్పుదారి పట్టి ఎన్నిక పోతున్నారు, బీసీలను ఇంకా చిన్న చూపు చూసి ఇంకా వీళ్ళను ఒక గొంగట్లు వేసుకొని మూటకు అమ్ముడు పోవడానికి పోతున్నారు బీసీలు. కానీ బీసీ నాయకుడు అని చెప్పుకుని ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే నేను కొత్త దేవుడు అనేటటువంటి నాయకుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ నాయకుడిని నమ్మే పరిస్థితి లేదు. ఆ నాయకుడు ఏం చేస్తాడు, మొత్తం మూట కట్టేసి బీసీలను మూట కట్టేసేసి ఒక పదవి అనేటటువంటి దాన్ని ఆకట్టుకోవడానికి, ఒక పదవులు అనేటటువంటి తెచ్చుకోవడానికి ఉపయోగపరచుకుంటున్నాడు తప్ప బీసీలను వాడుకుంటున్నాడు తప్ప బీసీలకు ఏం చేయకుండా బీసీ అని చెప్పుకోవడానికి ఇక్కడ ఎట్లా మనసు వస్తుంది? ఏ రకంగా నమ్ముతారు ప్రజలు? ఎవరు నమ్మడు. 100% అన్న. ఒకటి లాస్ట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ మీకు, బీసీ రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాల మనోళ్ళు చెప్పండి. బీసీల రాజ్యాధికారం రావాలంటే కృష్ణన్న లాంటి వాళ్ళు బీసీలకు అనేటటువంటిది ఇప్పుడు చూడన్నా, ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక గొల్లైనా రాత్రిపూట గొర్రెలు అట్లనే ఉంటాయి, కానీ పులి వచ్చి తినిపోవచ్చు, కానీ దానికి దడి కడతాడు, దాని రౌండ్ గా సన్నది దడి కడతాడు. దడి దేని కొరకు కడతాడు అనంటే ఆ పులి కట్టడం ఏం కాదు తినిపోనికి, కానీ ఆ దడి కట్టడం తోటి దానికి ఒక భయం అనేటటువంటిది ఏర్పడుతుంది పులికి. ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెలలో ఏముందో, ఈ గొర్రెల పులి ఉందో, పెద్ద పులి నాకంటే పెద్ద పులి ఉందో, లేకపోతే సింహం ఉందో అని ఊహించుకొని అది వెనకకి తిరిగి పరారైతుంది పులి. ఆ మాదిరిగా బీసీలు సంఘటితం కావాలన్నా ఓటేయాలన్నా బీసీలకు అనేటటువంటిది ఒక పార్టీ అనేటటువంటిది లేదు. అందుకే మేము ఆర్ కృష్ణను ఎప్పటి నుంచో పొత్తుకుంటున్నాం. బీసీ అంటే ఆర్ కృష్ణ అంటే బీసీ. ఆయన్నే క్రియేటర్. నువ్వు ఎంతమంది ఎన్ని కుంపట్లు పెట్టినా ఆయన్నే క్రియేటరు, ఆయననే కాబట్టి అంతిమంగా ఆయన్నే కాబట్టి మీ అన్నా మీరు చెప్పు, నీవు అంటే మేమన్నా పెడతామన్నా, మేము ఉంటాము, మేము ముందలు నడిపిస్తాము, మేమంతా ఇచ్చేస్తామన్నా, మేము మీ పేరు మీద మొత్తం పల్లె తిరుగుతీమి, పట్టణం తిరుగుతీమి, గల్లీ తిరుగుతీమి, ఇల్లు తిరుగుతీమి, 2 రాష్ట్రాల్లో మేము ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణయ్య గారి దగ్గర అల్లంపల్లి రామకోటి అంటే ఒక పేరున్న నాయకుడిగా ఎదిగితేమన్నా ఇంకేం కావాలన్నా ఈ సమాజానికి అంతా త్యాగం చేస్తే ఇక ఇంత కూడా త్యాగం చేయలేమన్నా పార్టీ పెట్టన్నా, కాంశీరామ్ పార్టీ పెట్టి సైకిల్ మీద పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రాలు చూస్తూనే ఉన్నావు. మరి ఎంతో కొంత బీసీలం అనేటటువంటిది 2 రాష్ట్రాల్లో కూడా మెరుగ్గానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, దమ్ముతోటే ఉన్నారు, ధైర్యంతో ఉన్నారు. బీసీల పార్టీ దిక్కు లేదన్నా అని చెప్పేసి అన్నా. ఎప్పుడైనా సరే తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఆలోచన విధానం ఖచ్చితంగా సక్సెస్ కావాలా, ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావాలని చెప్పేసి నేను కూడా కోరుకునేటటువంటి వాళ్ళల్లో మొదటి వ్యక్తిని. 100% అటువైపు అందరూ ఆలోచించాలా. మా సపోర్ట్ కూడా, మా ఛానల్ సపోర్ట్ కానీ నా సపోర్ట్ కానీ ఎల్లప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా మీలాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి ఖచ్చితంగా బీసీ అంటే చేసిండ్రు, కానీ ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కోసము ఖచ్చితంగా మీరు ఉద్యమం చేయాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఏకతాటి మీద ఉండండి, ఒక్కతాటి మీద ఉండండి, ఒక్కతాటి మీద ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ మా లైవ్కి వచ్చి ఇంతసేపు మాట్లాడి చాలా విషయాల్ని మీరు ఆల్రెడీ తెలంగాణ ప్రజానీకానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెప్పినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మళ్ళీ ఒకసారి డెఫినెట్గా మీరు లైవ్కు నేను తీసుకుంటా, అనేక విషయాల మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పకుండా అన్న, నమస్కారం. ఇది రామకోటి ముదిరాజ్ అన్న. మరి ఆయన కూడా కృష్ణన్నతోని నిరంతరంగా 25 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. నేనే తీసుకెళ్ళి చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీలో చాలామంది పిల్లలకు కొంచెం ఎక్కువ ఉంటే తక్కువ చేపించి సీట్లు ఇప్పించి పేదవాళ్లకు
ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఇలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఒకనొక టైం ఆల్రెడీ ఫీజు తగ్గించాలంటే ఇబ్బంది పెడితే కూడా ఒక 10 మందితోని ఆల్రెడీ వాళ్ళని సీరియస్గా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రామకోటి ముదిరాజ్ అన్న నా కళ్ళ ముందు నేను ఆల్రెడీ చూసినటువంటి సందర్భాల్లోని కృష్ణన్న యొక్క పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు, నేను సంగీతం చేసినటువంటి పాటలు వీడియోను అది కూడా చేసినటువంటి వ్యక్తి, సర్పంచ్గా కూడా చేశాడు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటి ముదిరాజ్ అన్న. మీరు ఇంకా బీసీ నాయకుడిగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం రావడానికి మీరు నిరంతరంగా కృషి చేయాలని, కృషి చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.